వెల్కమ్ టు ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి. టాపిక్లోకి స్ట్రైట్గా వెళ్ళిపోదాం, ఎందుకంటే నాకు చాలా ఇందులో ఏం మాట్లాడాలో కూడా తెలియట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారి స్పీచ్ చూసిన తర్వాత ఆయన కొన్ని పాయింట్లు మెన్షన్ చేశారు. వాటిని చూసిన తర్వాత త్రివిక్రమ్ గారి స్టైల్లో చెప్పాలంటే జేబులో చేతులు పెట్టుకుని వెళ్ళిపోవడం కాదు, అసలు ఉండాలా పోవాలా అన్నటువంటి సంశయం కూడా వస్తుంది. అంటే ఇన్నాళ్ళు చూసాం, సద్విమర్శ చేసుకుంటూ వచ్చాం. సార్ ఇది తప్పు, ఇక్కడ జరుగుతోంది, మంచి చేసుకోండి అని చెప్తూ వచ్చాం, వినలేదు. ఇక ఈ 2 నెలల కాలం కూడా కూర్చొని ఏదో ఆయనకి హితబోధలు చేస్తే రాష్ట్ర ప్రజలకు ఒరిగేది ఏం లేదు. సో ఇక ఉన్నటువంటి జర్నలిస్టులు కూడా నిజాన్ని నిర్భయంగా చెప్పాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకి కూడా. ఎందుకంటే అటు సైడ్ నుంచి చాలా మంది పెయిడ్ ఆర్టిస్టుల లాగా వచ్చి అబద్ధాలని ప్రచారం చేస్తున్న నేపథ్యంలో కేవలం అధికారమే పరమావధి అన్నటువంటి ఒక కాన్సెప్ట్ తోటి, మరి బాబు ఇక్కడ అధికారం కాదు కావాల్సింది, ప్రజలకి చేయాల్సినటువంటి పనులు ఏంటి, కూర్చుని బటన్ నొక్కడం మాత్రమే కాదు ఇక్కడ కావాల్సింది అని తెలియజెప్పాలనేటువంటి ఒక ఉద్దేశం. నేను ఒక పవన్ కృష్ణమూర్తి అనేటువంటి వ్యక్తిగా మాత్రమే మాట్లాడుతున్నాను. ఒక ఐకాన్ న్యూస్ ప్రతినిధిగాను, అనలిస్ట్ గాను నేను మాట్లాడట్లా, కేవలం ఒక వ్యక్తిగా మాట్లాడుతున్నాను. ఏమన్నారు నిన్న భీమిలి సభలో జగన్మోహన్ రెడ్డి గారు 175కి 175 సీట్లు రావడం ఖాయం అన్నారు. వెల్, వెరీ గుడ్. కాన్ఫిడెన్స్ అనేది ఉండాలి. వై నాట్ 175? సరే, ట్రోలింగ్ అనేది పక్కన పెడదాం. ఏం చెప్పారు? సిద్ధం అనేటువంటి బహిరంగ సభ కార్యక్రమానికి హాజరై చెప్పారు. ఆయనకి అటు సముద్రం ఇటు జన సముద్రం కనిపిస్తోందిట. సరే కానివ్వండి, ఏదో ఒకటి. ప్రతి ఒక్కరిలోనూ సేనాధిపతి కనిపిస్తున్నారట. ఇంకా నేను కత్తులు కటార్లు ఇవ్వలేదు, యుద్ధానికి అక్కడే మొదలు పెడతాను అని చెప్పి నరుక్కుంటే వెళ్ళడానికి. ఇటుపక్క పాండవ సైన్యం ఉంటే అటుపక్క కౌరవ సైన్యం ఉంది అని, ఈ యుద్ధంలో చంద్రబాబు సహా ప్రతి ఒక్కరు ఓడిపోక తప్పదు అంటూ సమరశంఖం పూరించారు. తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి మీటింగ్ అయినప్పుడు పద్మవ్యూహం పన్నాం, ఇంకా జగన్మోహన్ రెడ్డి చిక్కుకోక తప్పదు, దాని నుంచి బయటపడలేడు అన్నారు. సరే, వాళ్ళు అన్నదానికి కౌంటర్ గా మరి ఇచ్చారేమో, నేను పద్మవ్యూహంలో చిక్కుకుని పోవడానికి నేనేమి అభిమన్యుడిని కాదు, అర్జునుడిని అన్నారు. ఏమన్నారు? ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు అర్జునుడు? అసలు అర్జునుడికి ఉన్నటువంటి నిబద్ధత ఏమైనా అంటే, ఇక్కడ నాకు ఆ పురాణ దాన్ని గాథం తీసుకున్నప్పుడు ఎస్, నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారిని అర్జునుడితోటి కంపేర్ చేయొచ్చు. పాండవులు మొత్తం అందరం కాదు, కానీ పాండవ సైన్యం ఉందా లేదా అని పక్కన పెట్టేస్తే జగన్మోహన్ రెడ్డి గారిని అర్జునుడి కింద అభివర్ణించవచ్చు. ఎప్పటి వరకు? 2019 ఎన్నికల ముందు వరకు మాత్రమే. 19 ఎన్నికల తర్వాత కాదు, 19 ఎన్నికల ముందు మాత్రమే. చెప్పినవి అబద్ధాలు నిజాలు ఏదైనా పక్కన పెట్టేస్తే అనర్గళంగా స్పీచ్ అనేది రాసుకుని కాకుండా ఆసుగా ఇది నేను చేస్తాను, ఇది చెప్తాను అన్న విధంగా చెప్పుకుంటూ వెళ్ళిపోయారు, మాట్లాడారు. అర్జునుడికి కూడా ఒక శాపం ఉంది, అంటే చెప్తే బాగోదు, మీ అందరికీ బాగా అర్థమయ్యే ఉంటుంది. అర్జునుడికి మేనక ఒక శాపం ఇచ్చింది. అది అజ్ఞాత పర్వంలో, నీకు అజ్ఞాతవాసం ఉంది కదా, ఒక ఏడాది పాటు చేయాలి అని అరణ్యవాసం తర్వాత. సో అప్పుడు ఉపయోగపడుతుంది మారువేషానికి అని చెప్పి ఇస్తుంది, పేడిగా మారిపో అని, అంటే థర్డ్ జెండర్ లాగా మారిపో అని చెప్పి శాపం ఇస్తుంది అని ప్రతీది. సో ఆ టైంలో అర్జునుడు బృహన్నలుగా మారిపోయి విరాటరాజు కొలువులో పనిచేస్తూ ఉంటాడు, నాట్యాచార్యుడి కింద అక్కడ. అలా జగన్మోహన్ రెడ్డి గారికి శాపం ఏమైనా తగిలిందా? అధికారం అనేది వచ్చిన తర్వాత ప్రజల శాపం ఏమైనా తగిలి ఇలా మారిపోయారా? ఇలా ఎలివేషన్ ఇచ్చుకోవడం, అర్థం పర్థం లేని మాటలు, అసలు భాషని పలకలేకపోవడం, సాంప్రదాయాన్ని దొంగలో తొక్కడం, ఒక నిబద్ధత లేకపోవడం, చేస్తానని చెయ్యకపోవడం, అబద్ధాలు ప్రచారం చేసుకుంటూ వెళ్ళడం, ఆ శాపవశాత్తు పొరపాటుని ఇలాగ అయిపోయి ఇప్పుడు పూర్తిగా అలాగ మాట్లాడుతున్నారేమో అన్నటువంటి ఒక అనుమానం కలుగుతోంది. సరే, అది కూడా పక్కన పెడదాం. సరే, వాళ్ళు ఒంటరిగా పోటీ చేస్తారా, కలిసి పోటీ చేస్తారా అనేది రాజకీయాలు అందరికీ తెలిసిందే, ఎవరికి సపోర్ట్ చేస్తారు ఏంటి అనేది. పైగా తెలంగాణ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఓడిపోవడంతో ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి కూడా కాస్త భయం పట్టుకున్నట్లుగా ఉంది. అది కూడా ఒక కారణంగా చెప్పుకోవచ్చు, దాంతో ఇలా మాట్లాడుతున్నారని. ఇంకొక మాట చెప్పారు ఏంటంటే, ఇది ఈ ఎన్నికల యుద్ధంతో పోల్చారు. వెరీ గుడ్, వెల్ అండ్ గుడ్. ఈ ఎన్నికల యుద్ధం అబద్ధానికి నిజానికి మధ్య జరుగుతోంది. ఏది అబద్ధం, ఏది నిజం, ఏది అబద్ధం, ఏది నిజం? ఎందుకంటే ఇక్కడ చాలా అంశాలను మనం ప్రస్తావించుకోవాలి, 1-2 సార్లు. ముందుగా భక్తి ప్రభుత్వంతో ఏడుకొండల వాడికి క్షమాపణలు చెప్పుకుంటూ ఈ టాపిక్ని మళ్ళీ తీసుకొస్తున్నందుకు గాను, పింక్ డైమండ్ వకుళమాత పోటు నగలు, స్వామివారి పోర్టు దగ్గర ఉన్నటువంటి నగలు ఏవైతే నేలమాళిగ ఉంది అని చెప్పి అన్నారో ఆ నగలు గత ప్రభుత్వం తవ్వేసింది అని శ్రీమాన్ చార్ల్ గారు ఉన్నారు కదా, ఆయన చేసినటువంటిది. పింక్ డైమండ్ విజయసాయి రెడ్డి
సాయిరెడ్డి మరి ఎక్కడ ఉన్నారో తెలీదు. పింక్ డైమండ్ ఏమైంది అనేది ఆయనే చెప్పాలి. సో ప్రజలందరినీ వెర్రి వాళ్ళని చేసి, అయ్యో బాబోయ్ నిజంగానే చంద్రబాబు నాయుడు స్వామివారి నగల్ని కొట్టేశాడేమో, పింక్ డైమండ్ని కూడా అలాగే చేశారేమో అని చెప్పి అబద్ధ ప్రచారం చేసి ఓట్లు వేయించుకున్నారు. ఒక పాయింట్. మరి అది అబద్ధమే కదా. 2, పోలవరం 72% పూర్తయినటువంటి పోలవరాన్ని, అందులో మొత్తం అవినీతే జరిగింది, ఇక్కడ వచ్చి అధికారంలోకి వచ్చాక 10 పైసల అవినీతి కూడా అందులో చూపించలేకపోయారు. విశాఖకు సంబంధించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. అసలుది 34,000 ఎకరాలు ఇచ్చినటువంటి రైతులను చేసినటువంటి మోసం. రాజధాని ఎక్కడికి వెళ్ళదు, నేను ఇగో ఇక్కడ ఇల్లు కట్టుకుంటున్నాను అని చెప్పినటువంటి వ్యక్తి 3 రాజధానుల ఆవశ్యకత చాలా ఉంది అని చెప్పి విశాఖపట్నంలో ఋషికొండని పూర్తిగా బొడిగుండి చేసి విలాసవంతమైనటువంటి భవనాలని, సీఎం క్యాంప్ కార్యాలయం పేరుతో విలాసవంతమైన భవనాలని కట్టించుకున్నాడు. ప్రకృతి విధ్వంసం చేసి ప్రజల సొమ్ము 500 కోట్ల రూపాయలు తగలేసి, ఐ రిపీట్, 500 కోట్ల రూపాయలు తగలేసి ప్రజల సొమ్ముని విలాసవంతమైన భవనాలు కట్టుకున్నాడు మిస్టర్ జగన్మోహన్ రెడ్డి, చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఇవి అబద్ధాలు కదా. దళితులు, నా ఎస్సీలు, నా ఎస్టీలు అని మాట్లాడతారు కదా, ఉన్నటువంటి పథకాలన్నీ ఎత్తేశారు. 27 పథకాలు. అంబేద్కర్ రాజ్యాంగ స్ఫూర్తి కాదు ఇక్కడ. అసలు మా రాజ్యాంగం వేరు. ఎందుకంటే సజ్జల గారు చెప్పినట్టుగా మా ఓటర్లు మాకున్నారు, మా లీడర్లు మాకున్నారు, మా అధికారులు మాకున్నారు, మా ప్రజలు మాకున్నారు. అలాగా మా రాజ్యాంగం మాది. ఈ రకమైంది. ఏది తీసుకున్నా సరే అబద్ధాలే తప్ప వాస్తవాలు ఎక్కడ ఏం లేవుగా. ఒక్క దాంట్లో కూడా అక్రమంగా కేసులు పెట్టడం తప్ప. ఇంకొకటి, ప్రజల్ని ఎలా మోసం చేయొచ్చు అనే దానికి ఇంకో ఎగ్జాంపుల్ ఇందులో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టే, బటన్ నొక్కడం. ఎన్టీ రామారావు గారు మొదలుకొని, లేదు ఆంధ్రప్రదేశ్ తొట్టతొలి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు గారు మొదలుకొని, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ముందు చంద్రబాబు నాయుడు గారి వరకు ప్రతి ఒక్కళ్ళు సంక్షేమం ఇచ్చారు. ప్రతి ఒక్కళ్ళు అభివృద్ధికి అంతో ఇంతో పాటుపడ్డారు. సరే, అభివృద్ధి పక్కన పెడతాం. సంక్షేమ పథకాలు, పెన్షన్లు, ఏ కార్యక్రమం అయినా సరే క్యాబినెట్లో నిర్ణయించుకొని ప్రకటిస్తారు. ప్రకటించి దాన్ని అమలు చేసేవాళ్ళు. అంతేగాని ప్రత్యేకంగా ఒక సభ అనేది ఏర్పాటు చేసి, ప్రభుత్వం తరపున ప్రజల సొమ్ముతో ఒక సభ అనేది ఏర్పాటు చేసి, అక్కడే ఇగో నేను బటన్ నొక్కుతున్నా అంటే, అక్కడ బటన్ తాడేపల్లి కొంపలో కూర్చొని నొక్కితే డబ్బులు ట్రాన్స్ఫర్ అవ్వవా? దీనికి మళ్ళీ ఆ సభా ప్రాంగణం కోసం ఎవరో ఒకళ్ళ స్థలం చెట్లు కొట్టేయడం, భారీ చెట్లు, దాని వెనకాల ఒక స్కామ్. స్కూల్ పిల్లలను కూడా స్కూళ్ళు మానిపించేసి సెలవులు ఇచ్చేసి సభ జరుగుతున్నటువంటి ఏరియాలో అక్కడ ఉన్నటువంటి కిరాణా షాపులు కానీ మిగతా అన్ని షాపులని మూయించేసి అప్రకటిత బంద్ అంటుంది సారా, అలాగా నిర్బంధంగా క్లోజ్ చేయించి పరదాల మధ్యలో మీటింగ్కి వెళ్ళి జనాల్ని, డ్వాక్రా మహిళలు కావచ్చు, ఇతరత్ర ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, అందరినీ బస్సుల్లో, స్కూల్ బస్సుల్లో, కాలేజ్ బస్సుల్లో మొబిలైజ్ చేసి తీసుకొచ్చి వాళ్ళు కుయ్యోమర్రం అంటూ ఉంటే అక్కడ మళ్ళీ ఇదే పాట. పెన్షన్ గురించి చెప్తారంటే లేదు, దాని గురించి కాదు. ఒక్క నిమిషం మాట్లాడేసి మళ్ళీ దత్తపుత్రుడు, చంద్రబాబు నాయుడు, ఈనాడు, రామోజీరావు, TV5, BR నాయుడు, ABN రాధాకృష్ణ, ఇలా వీళ్ళ పేర్లతోటి దుష్ట చతుష్టయం, పవన్ కళ్యాణ్, దత్తపుత్రుడు అంటూ మొదలుపెట్టి పెళ్లిళ్ళ దాకా ఇవే మాట్లాడడం తప్ప ఏం చేసామని లేదు. అక్కడికి వెళ్ళి బటన్ నొక్కడం. మరి వీళ్ళందరూ ఎందుకు చేయలేదు, ఈయన మాత్రం ఎందుకు చేయడం అంటే ప్రచార పిచ్చి. మళ్ళీ దీనికి ఖర్చు ఎవరిది? ఇవన్నీ రాజకీయ సభలు, ఇప్పటివరకు జరిగినటువంటివి ప్రభుత్వ సభలు కాదు, ప్రభుత్వం నిర్వహించినటువంటి అధికారిక సభ సమావేశాలు కాదు ఇవి. అవన్నీ ఆఫీసులో కూర్చొని చేయాల్సినటువంటి పనులు ప్రజల్లోకి వచ్చి నేను చేస్తానడానికి కొన్ని 100 కోట్ల రూపాయల ఖర్చు ఇప్పటివరకు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారు. అర్జునుడు అయితే ఇలా చేయడే, వృధా చేయడుగా దేన్ని అర్జునుడు. మరి ఈయన ఎందుకు ఇలా వృధా చేశారు? ఈయన అర్జునుడు కాదు, అభిమన్యుడు అంతకంటే కాదు. ఎందుకంటే అభిమన్యుడు చిచ్చరపిడు. తల్లి కడుపులో ఉండగానే పద్మవ్యూహం అంటే ఏంటి అనే దాన్ని నేర్చుకున్నాడు. సరే, బయటికి రావడం పక్కన పెట్టేయండి. ఆయనతో ఈయన పోలిక సిగ్గనిపించట్లేదని నాకు అర్థం కానటువంటి అసలు అది ఏం పోల్చుకోవడం అండి. కానీ స్పీచ్ ఎవరు రాసి ఇచ్చినట్టున్నాడు అండి, అందరికీ తెలిసిందే. ఇంకేమన్నారు, 99% హామీలు నెరవేర్చారు. ఏం నెరవేర్చారు? ఒకదానికి లిస్ట్ లేదు. ప్రతి దాంట్లో కూడా అవకతవకలే ఉన్నాయి అనేది స్పష్టంగా తెలుస్తుంది. ఏ పాలసీ తీసుకున్నా అప్పుల్లో గడిపోయింది తప్ప వీళ్ళ హామీ ఏమైందో తెలియదు. ఇక ఇంకొక అబద్ధం, చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడే మా బాబాయిని చంపేశారు, దీని వెనకాల లోకేష్ ఉన్నాడు, చంద్రబాబు నాయుడు ఉన్నాడు, వీళ్ళే చేశారు. వైఎస్ వివేకానంద రెడ్డి గారిది. మొత్తం గ్రౌండ్ లెవెల్లో ఏం జరిగింది అనేది ఇప్పుడు ప్రజలందరికీ అర్థమైపోయింది. కనీసం ఆంధ్రప్రదేశ్ పోలీసులు సిబిఐ వాళ్ళకి సహకారం కూడా ఇవ్వలేకపోయారు అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి వచ్చినప్పుడు.
సో దాన్ని బట్టి ఎవరు మేనేజ్ చేస్తున్నారు, ఎవరి కింద ఎవరు ఉన్నారు అనేది అక్కడ అర్థమవుతోంది. రాష్ట్రంలో పారదర్శకంగా పాలన అందిస్తున్నాం. ప్రతి నెల 1వ తేదీ ఇంటికి వెళ్ళి పెన్షన్లు, విలేజ్ క్లినిక్ ఫ్యామిలీ డాక్టర్ అని తీసుకొచ్చారు. విలేజ్ క్లినిక్ ఫ్యామిలీ డాక్టర్ ఉన్నప్పుడు ప్రతి నియోజకవర్గంలో ఎమ్మెల్యే గారు కావచ్చు, మంత్రి గారు కావచ్చు, వారి నివాసాల పక్కన విలేజ్ డాక్టర్లు ఇలాగా ఉంటారు కదా ఫ్యామిలీ డాక్టర్లని. మరి ఏదైనా రోగం వస్తే పక్క రాష్ట్రాలకు ఎందుకు పరిగెడుతున్నారు ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ వాళ్ళు? సో ఇలా చూసుకుంటే ఆయన చెప్పినటువంటి దానికి ఏమనాలో కూడా అర్థం కావట్లా. అంటే అన్ని టాపిక్లు ఒక దాంట్లోనే మాట్లాడేస్తే మీరు మళ్ళీ కన్ఫ్యూజన్ అవుతారు. అన్ని మీద ఒక్కొక్కటి సెపరేట్ డిస్కస్ చేసుకోవచ్చు. సో ప్రస్తుతానికి అయితే ఈ అర్జునుడా అభిమానుడా అన్న దాని మీద మాట్లాడుకున్నప్పుడు ఈయన ఒక అనామకుడుగా మిగిలిపోతున్నాడు అనేది ప్రజల అభిప్రాయం. అవునంటారా కాదంటారా అనేది మీరు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి.